వెల్కమ్ టు డిటీవీ న్యూస్. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం వేణువంక మండలం పాడి కౌశివరెడ్డి ఇంట్లో ప్రజల ఆత్మీయ సమ్మేళనం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గెలుపోవటంలో తాత్కాలికమైనవి, ప్రజల కోసం పనిచేయడమే శాశ్వతం అని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం హుజరాబాద్ నియోజకవర్గం వేణవంకలోని ఎమ్మెల్యే పాడి కౌశివరెడ్డి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి వెళ్ళినప్పుడు తాను మళ్లీ తెలంగాణ రాష్ట్రంలోనికి తిరిగి వస్తానని చెప్పి తెలంగాణ రాష్ట్రంలోకి తిరిగి వచ్చానని అన్నారు. ఆ మాట చెప్పడానికి ఎంత ఆత్మవిశ్వాసం, గుండె నిబ్బరం ఉందో మీరే తెలుసుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటగా ముసలి వాళ్ళని ఆదుకోవాలని ఆసరా పెన్షన్స్ 200 రూపాయల నుంచి 1000 రూపాయలు ఇచ్చామని, ఆ తర్వాత దాన్ని 2000 రూపాయల వరకు చేశామన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు 20 ఎకరాల భూమి ఉన్న ఆశాని కూడా వలసలు వెళ్లారని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీళ్ల కోసం ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదని నీళ్లన్నింటినీ అందించి చెరువులు, బావులు నీళ్లతో నింపామన్నారు. తెలంగాణ ప్రజలకు సాగునీరు, తాగునీరు అందక గందరగోళ స్థితిలో ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, జెడ్పీ చైర్పర్సన్ కనుమల విజయ, మాజీ ఎమ్మెల్యే రస్మయ్య బాలకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మీనారాయణరావు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గాలి శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తకలపల్లి రాజేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు మరపాటి రవీందర్తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనేక రకాల బాధలు ఉంటాయి, వాటి నుంచి తట్టుకొని రైతు నిలబడాలి అంటే ప్రభుత్వం యొక్క ధీమా, మా ప్రభుత్వం ఉంది, మమ్మల్ని చూస్తుంది, మమ్మల్ని కాపాడుతున్న ఒక ధీమా మీ రైతాంగంలో రావాలంటే ఏం చేయాలంటే నువ్వు ఎంత ఇస్తావో నాకు తెలియదు. అంతకుముందు మనం ఎరువు బస్తాలు ఇస్తామనుకున్నాం, రైతుకు 4, 5, 6, 10 యూరియా బస్తాలు ఇద్దామనుకున్నాం. ఆయన ఏమన్నాడంటే వానకాలం తెచ్చుకున్న 2 బస్తాలు మిగిలితే మళ్ళీ యాసంగిగా 2 బస్తాలు తెచ్చుకోడు ఆయన. నువ్వు ఎరువు బస్తాలు వేసిస్తే ఆ 2 బస్తాలు అమ్ముకుంటాడు, మళ్ళా రైతు బంధు పథకం బదనామవుతుంది. నువ్వు ఇయ్యదలుచుకున్నది ఏదైతే ఉందో నువ్వు 1000 ఇస్తావా, 2000 ఇస్తావా, ఎకరానికి ఎంత ఇస్తావో నిర్ణయం చేసి డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలో మధ్య దళారి లేకుండా, రూపాయి లంచం లేకుండా నేరుగా రైతు ఖాతాలో వేయి. నువ్వు ఇచ్చిన డబ్బుకు ఆ రైతు యజమాని కావాలి. ఎందుకంటే ఒక ఆయన పురుగుల మందు పట్టిండు, ఒక ఆయనకు ట్రాక్టర్ దున్నితే పైసలు అవసరం ఉంటాయి, ఒక ఆయనకు విత్తనాలు అవసరం ఉంటాయి, ఒక ఆయనకు నాటు వేయడానికి అవసరం ఉంటుంది. ఎవరి అవసరం ఎట్లుంటుందో తెలియదు కాబట్టి డబ్బులు ఇవ్వని చెప్పిన. మొత్తం ప్రపంచంలో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైతు బంధు అనే పథకాన్ని పుట్టించి బ్రహ్మాండంగా మనం చేస్తున్నాం. ఎంత మంచిగా అంటే ధరణి చేసిన తర్వాత మధ్యలో దళారీ లేడు, ఎవరిని అడిగేది లేదు, ఏ ఆఫీస్ పోయేది లేదు, దరఖాస్తు లేదు, దఫ్తర్ లేదు, దండం పెట్టేది లేదు. అక్కడ నేను బ్యాంకులో డబ్బులు వేస్తే వచ్చి మంచిగా మీ సెల్ ఫోన్ మోగుతుంటే బ్రహ్మాండంగా రైతు బంధు వస్తాము. చాలా బాగా తగ్గింది. సరే, ఈ టర్మ్లో వచ్చిన తర్వాత ఇంకో 1000 రూపాయలు పెంచుదామని అనుకున్నాం, కానీ అది కింది మీద చేసినాం. రైతు బంధు 1, నిమిషం పాటు పోకుండా ఇచ్చే కరెంటు 2, సాగునీళ్లు పటిష్టం చేసి కాళేశ్వరం పూర్తయిన తర్వాత గోదావరి నీళ్లు తెచ్చి కాలువ 8, 9 నెలలు 10 నెలలు పారేటువంటి కాకతీయ కాలువ ఈ కళ్ళాలో చూసిన ఇక చాలు సార్ నీళ్ళ దాకా వచ్చినాయి. చాలా గందరగోళమైన పరిస్థితి. చేనేత కార్మికులు మొత్తం ఎక్కడికక్కడ ఒక్కొక్క రోజు 7, 6, 11 మంది చచ్చిపోయే పరిస్థితి. చాలా దుర్భరమైన పరిస్థితి. కొత్త రాష్ట్రం ఎటు పోవాలి, ఏ దారి పట్టాలి, ఎక్కడ పని మొదలు పెట్టాలి, ఏది ముఖ్యం, అగమ్యం. కొత్త కుండలో ఈగలు వచ్చినట్టు అటువంటి రాష్ట్రాన్ని ఒకటి ఒక పొదరిల్లు నిర్మించుకున్నట్టుగా బ్రహ్మాండంగా మనం చేసుకుంటూ వచ్చినాం. మొట్టమొదలు ముసలి వాళ్ళ యొక్క, నిరుపేదల యొక్క, నోరు లేని ముసలి వాళ్ళ యొక్క బోస తెచ్చాలని ఆసరా పెన్షన్ మొట్టమొదటి 200 దాన్ని 1000 రూపాయలు తీసుకున్నాం. ఆ పై టర్మ్లో మళ్ళీ 2000 చేసుకున్నాం. వాళ్ళందరూ కూడా సెటిల్ అయిపోయింది, సంతోషంగా ఉండేది, బాగా ఉండేది. వ్యవసాయం స్థిరీకరించాలి, రైతు బాగుండాలి అంటే నీళ్లు రావాలి, చెరువులు బాగా కావాలి. ఇవాళ నేను ఢిల్లీకి వెళ్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ వచ్చి తిరిగి అడుగు పెడతా అని చెప్పాను. ఈ మాట చెప్పాలంటే ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి.
ఎంత నమ్మకం ఉండాలి, చిన్న విషయం కాదు. నేను ఒక్క మాట మాట్లాడితే నన్ను నాతో ఆడుకునేటువంటి ఆంధ్ర పేపర్ వాళ్లకు ఈ మాట చెప్పాను. అన్న ప్రకారమే మీ అందరి ఆశీర్వచనం, మీ అందరి దీవెన, మీరందరిచ్చిన బలం, తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి బలం, దాంతో ఆ రోజు నేను విమానం ఎక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోయినా మళ్ళా విమానం దిగినా అంటే తెలంగాణ రాష్ట్రంలో దిగిన. ఇక్కడ విషయం ఏంది, తెలంగాణ వచ్చింది, మీరందరూ కూడా దీవించినారు, 10 ఏళ్ల పాటు పరిపాలన చేశారు. తెలంగాణ రాకముందు చెట్టుపోగొడు గుట్టపోగొడు అయినటువంటి తెలంగాణ ప్రజలు 20 ఎకరాల భూమి ఉన్న ఆసాం కూడా హైదరాబాద్కు వచ్చి ఆటో రిక్షా నడిపినటువంటి మహబూబ్